నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించిన 26వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ నాంపల్లి మాధవి శ్రీనివాస్ 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా 26వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపిన నాంపల్లి మాధవి శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ ఉద్యమం చారిత్రాత్మకమైనదని తెలిపిన బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక కన్వీనర్ దరువు అంజన్న సిపిఐ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ మంచిర్యాల మున్సిపల్ 26వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ నాంపల్లి మాధవి శ్రీనివాస్ మున్సిపల్ పాలకవర్గ పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఈ రోజు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి 30 మంది పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా 26వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ నాంపల్లి మాధవి శ్రీనివాస్ మాట్లాడుతూ కౌన్సిలర్గా 26వ వార్డులో తన పదవీ కాలం 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నామని పదవీ కాలంలో సహకరించి వార్డు అభివృద్ధికి తోడ్పడిన కార్మికుల్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కూడా ముఖ్యులని వారిని సత్కరించడం తన బాధ్యత అని అన్నారు. కార్మికులు ఉద్యోగులు ప్రజలందరి సహకారంతోనే వార్డు అభివృద్ధికి తాను కృషి ఫలించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు ప్రజలతో పాటు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు 25, 26, 27 మున్సిపాలిటీ సిబ్బందికి సన్మాన సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే ఈ మున్సిపాలిటీ సిబ్బంది. వీరు లేకపోతే మనకు ఏ రోజు కూడా రోజు గడవదు. మున్సిపాలిటీ సిబ్బందికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మొన్నటితోనే మా పదవి కాలం అయిపోతుంది కాబట్టి మాకు 5 సంవత్సరాలు మేము ఈ రోజులలో వాడలలో సక్సెస్ అయినామంటే దానికి మెయిన్ కారణం మా మున్సిపాలిటీ సిబ్బంది, మా మున్సిపాలిటీ నా కుటుంబ సభ్యులు, నా శ్రేయాభిలాషులు, ఈ శానిటేషన్ వర్కర్స్ లేకపోతే ఈ రోజుల వాడల మేము ఇంత సక్సెస్ అయ్యడం కాదు. ఇంత మంచి పేరు రావడానికి కారణమే నాకు నా మున్సిపాలిటీ వర్కర్స్. అంటే వర్కర్స్ అని కాదు, నా కుటుంబ సభ్యులు వాళ్ళు. ఈరోజు నాకు ఈ పదవి కాలం అయిపోయినా కూడా నేను ఉన్నన్ని రోజులు వీళ్ళని నా కుటుంబ సభ్యుల్లాగానే చూసుకుంటా అని చెప్పి నేను మీడియా ముఖంగా నేను ప్రజానీకానికి తెలియడం జరుగుతుంది. ఎందుకనంటే పదవి ఉంటేనే చేయడం కాదు, ఈ పదవి లేకపోయినా కూడా నేను వాళ్ళ ఎంబడి ఇట్లే ఉంటూ నా వాడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళతోని సన్నిహిత సంబంధాలు రిలేషన్గా ఉండి ఏ పనులైనా కూడా చూసుకుంటా అని చెప్పి నేను మీడియా ముఖంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ రోజుల ప్రజలు వాళ్ళ ఇంట్లో
చెత్తని వాళ్ళు తీసుకురాని వాసన వస్తుందనే అటువంటి సమయంలో వాళ్ళు చేతులకు బ్లౌజులు లేకుండా కూడా ఆ చెత్తను తీసుకుపోవడం జరుగుతుంది. నిజంగా వాళ్ళ సేవలని మనం అది ఎంత చెప్పినా కూడా తక్కువనే. వాళ్ళే అని లేకపోతే ఈ రోజుల మన ప్రజలందరూ కూడా ఎన్నో జ్వరాలు కానీ లేకుంటే డెంగ్యూ వ్యాధులు కానీ ఇలాంటివి రావడం జరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మన ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా శానిటేషన్ సిబ్బందిని గౌరవించవలసిందిగా కోరుకుంటున్నాము. పొద్దుగల లేవగానే మనం మన ఇంట్లో పిల్లలని ఏ రకంగా చూసుకుంటున్నామో మన మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందిని కూడా ప్రతి ఒక్కరికి కూడా గౌరవించి మనం పని చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మా 26వ వార్డు ప్రజలైతే కొన్ని సందర్భాలలో చూసిన నేను వీళ్ళని ప్రత్యేకంగా పిలిచి వాళ్లకు సబ్బులు ఇతర వస్తువులు కూడా మా వాడల 26వ వార్డులో చాలా మంది వాళ్ళకి ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళు చేసే సేవలు చాలా బ్రహ్మాండమైన సేవలు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని గుర్తించి వీళ్ళకు సన్మానాలు చేయడం కూడా జరిగింది మా వాడలల్లో. నిజంగా ఇంత మంచి 26వ వార్డు ప్రజల మధ్యలో మేమున్నందుకు కూడా నేను చాలా గౌరవపడుతున్నాను. ఎందుకంటే వాళ్లకు ఒక 10-15 వేల రూపాయల జీతాలతోని ఇంత మురికి కాలువలలో ఇంత వాసన వచ్చే చెత్త అటువంటి తీసుకుపోయేటువంటి పనులు చేస్తున్నారంటే నిజంగా నేను మా వాడ ప్రజలందరి తరపున కూడా వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక రాబోయే కాలాలలో కూడా ఎవరైతే చెత్త ఏదైతే ఉంటుందో అందరూ కూడా ఇంతకుముందు ఎలాగనైతే ఫోన్ చేసారో కౌన్సిలర్లకు తాజా మాజా కౌన్సిలర్లకు కూడా అదేవిధంగా ఫోన్ చేయండి. మేము కూడా మీకు ఇంతకుముందు ఎట్లా చేసారో అంతకంటే ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా శానిటేషన్ సిబ్బందికి అదేవిధంగా మా ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ప్రజలందరి తరపున కూడా మా శానిటేషన్ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంఆర్పీఎస్ ఉద్యమం చారిత్రాత్మకమైనదని తెలిపిన బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక కన్వీనర్ దరువు అంజన్న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ కవులు కళాకారులు ఐక్యవేదిక కన్వీనర్ దరువు అంజన్న మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా జరుగుతున్న మాదిగ రిజర్వేషన్ ఎంఆర్పీఎస్ ఉద్యమం నిరంతర పోరాటమని, ఈ పోరాటంలో ఎందరో మరణం చెందారని, వారి త్యాగాలు వృధా కావని, త్వరలో జరగబోయే ఎస్సీ వర్గీకరణ దానికి తార్కాణమని పేర్కొన్నారు. పోరాటం చేసి త్యాగాలు చేసిన ఓడిన సురేందర్ మాదిగ భారతి మాదిగకు జోహార్లు అర్పించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ఎస్సీ వర్గీకరణను అధికారికంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరు సమ్మయ్య, ఎంఎస్పీ ఇన్ఛార్జి కల్వల శరత్ మాదిగ, జర్నలిస్టు ఫోరం జాతీయ కార్యదర్శి రేణుగుంట్ల శ్రీనివాస్, చెన్నూరి శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. వెలివాడల బతుకుల్లో వెలుగు నింపాలనే ప్రధాన ఉద్దేశంతో కొనసాగుతున్నటువంటి ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం గత 30 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ఆగకుండా కొనసాగుతూ ఉన్నది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ అన్నింటి అడ్డంకులను కూడా తట్టుకొని 30 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి ఉద్యమం నడిపిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగన్న గారికి విప్లవాభివందనాలు తెలియజేస్తూ, సుప్రీంకోర్టు ఎన్ని కమిషన్లు వేసినా కానీ అన్ని కమిషన్లు కూడా వర్గీకరణ కావాలని ఇప్పటివరకు చెప్పడం జరిగింది. రామచంద్ర కమిషన్ కానీ ఏ కమిషన్ తీసుకోండి, సుప్రీంకోర్టు సైతం మొన్న ఆగస్టు 1వ తారీఖున వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి 7 మంది బెంచీలలో 6 మంది జడ్జీలు తీర్పించినాక కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా తత్సరం చేసి దాన్ని అధికారికంగా అమలు చేయట్లేదు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ అన్న గారు మేము ఎస్సీ వర్గీకరణకు మేము అమలు చేయ లోపల మేమే ముందుంటామని చెప్పి సభా సాక్షి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. కానీ ఇంకా అది లేట్ అవుతుంది, ఎందుకో తెలియని విషయం. అయితే ఎంఆర్పీఎస్ ఉద్యమానికి బీసీలకు సంబంధం ఏందనేది క్వశ్చన్ రావచ్చు. మందకృష్ణ మాదిగన్న ఒక మాదిగల గురించే కాకుండా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మందకృష్ణ ఉన్నాడు, ఎక్కడ పోరాటాలు ఉంటే అక్కడ మందకృష్ణ ఉన్నాడు, ఎక్కడ ఉద్యమం జరిగితే ముందుండి నడిపించినటువంటి ఖ్యాతి మందకృష్ణకే ఉంటుంది. ఏ జాతి వెనకబడ్డా కానీ మాదిగోళ్ళైనా మాలోళ్ళైనా బీసీలైనా బ్రాహ్మణులైనా అందరికీ కూడా ఎవరికి కష్టం వచ్చినా మందకృష్ణ ఉన్నాడు. కాబట్టి మందకృష్ణ చేస్తున్న ఉద్యమానికి మరి
బీసీలు ఎందుకు మేము సపోర్ట్ చేయొద్దని అనుకొని మేము 33 జిల్లాలుగా నేను బైరాగన్న వెంకటాచారన్న 33 జిల్లాలు తిరగాలని బీసీ కవి కళాకారులు మేధావుల సంఘీభావ యాత్ర పేరు మీద మేము 33 జిల్లాలు తిరుగుతూ ఈరోజు మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి 7వ తారీఖు నాడు మహానగరమైనటువంటి హైదరాబాద్లో చేపట్టినటువంటి లక్ష డప్పులు వేల గొంతుల మహా సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలని ఈ జిల్లాలను తిరుగుతూ ఉన్నాం. కాబట్టి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువకులకు అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే 7వ తారీఖున అందరూ హైదరాబాద్కు వచ్చి ఆ యొక్క మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. గౌరవ మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బీసీ ఉద్యమ నేత, పాటల ఉద్యమ దిగ్గజం, సబ్బండ వర్గాల నిరంతరం గలవెత్తి పాడే నిరుపేదల గొంతుగా లక్ష డప్పుల వేల గొంతుకల మహాప్రదర్శనకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా దరువు అంజన్న గారికి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల తరఫున అన్నగారికి సామాజిక ఉద్యమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా. ఈ ఫిబ్రవరి 7వ తారీఖు లక్ష డప్పులు వేల గొంతుకల మహాప్రదర్శనలు గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే దేశం గర్వించే విధంగా, ఆకాశం భూమి తలపించే విధంగా గౌరవ మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సబ్బండ వర్గాల ప్రజలు ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన అన్న మా దరువు అంజన్న గారు లక్ష డప్పుల వేల గొంతుకల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఇది నాకు తెలిసి 23వ జిల్లాగా అన్నగారు పర్యటన కొనసాగుతుంది. కనుక ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్న సంఘాలన్నీ కూడా ఎస్సీ వర్గకు అండగా నిలబడుతున్నాయి. అందులో భాగంగా కూడా మా పాటల పెద్దన్న ఈకి రావడం జరిగింది. కనుక అన్నగారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ అన్నగారు మందాకృష్ణ మాదిగ గారు ఈ లక్ష డప్పుల వేల గొంతుకల కార్యక్రమాన్ని ఏ స్థాయిలో విజయవంతం చేయడం కోసము బీసీ సోదరులుగా కళానేతలుగా బీసీ కళాకార నేతలుగాను అన్నగారు పంపడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా వర్గాలకు, మా ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి, మా అంటుడుపడ్డ జాతికి, మా ముట్టుడైన జాతికి, అన్ని వర్గాల ప్రజలకు మా అండడున్నది. కానీ వర్గీకరణకు వ్యతిరేకంగా చెప్తున్న వాళ్ళకు ఈ సమాజంలో ఏ ఒక్కరు కూడా మద్దతు లేదు. కనుక మీరు తక్షణమే ఏబిసిడి వర్గీకరణ పట్ల మీ యొక్క నియంత్రణ పోకడ బంద్ చేసి మీరు వర్గీకరణకు తక్షణమే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అసెంబ్లీలో చట్టం చేసి జీవో తయారు చేసి మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష ఏబిసిడి వర్గీకరణలో తక్షణమే అమలు చేయాలని విజ్ఞాపిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో కరీంనగర్ జోన్ పరిధిలో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ రీజనల్ స్థాయి అధికారులచే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఆదిలాబాద్ ఆర్ఎం సల్మాన్ రాజ్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీంనగర్ జోనల్ ఈడీ కేఎస్ ఖాన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చర్యలను గురించి చర్చించడం జరిగింది. అలాగే మంచిర్యాల డిపోలో సమస్యలపై కరీంనగర్ జోనల్ ఈడీ కేఎస్ ఖాన్ పరిరక్షించారు. అలాగే ఆర్టీసీ బస్సు డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిపో మేనేజర్ జనార్దన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. So welcome to all of our officers, our regional managers, senior state officers. Without wasting much time, we will directly go into the subject. You might have seen all the 21 items. So, ఏమనుకున్నారు 21 items అంటే అబ్బా ఇక్కడ మంచిర్యాల అక్కడ మళ్ళీ సెకండ్ నైట్ అక్కడ ఉండాల్సి వస్తుందేమో అని డౌట్ రావచ్చు మీకు. అప్పటి పేపర్ ఆప్షన్ అవసరం లేదు. If you want to enjoy, you want to stay back at Manchurian, go for sightseeing, it's up to you.
I will not ask tomorrow where you are. Tomorrow afternoon I may ask. As soon as possible. My target is 17 hours. At the most extended target is 17:30, not beyond that. For that I want everybody, all the participants, without an exception, to be very precise and concise about whatever they are saying. Though there are 21 points, all the 21 points mentioned in the agenda are not really of equal value. Maybe some are having more value, some are having lesser value, all points. But the thing is, we have to segregate, we have to see through this and see to it that routine things are handled routinely and exceptional things have to be handled exceptionally. Adilabad region. So Manchirala Depot manager has made an artificial conference hall here. So it's a good environment we have created here. So I request our Executive Director Karimnagar to I thank first him to come for coming to Adilabad region and holding zonal officers meeting here. So now I request our Lady Karimnagar to take over the review. Thank you. చట్టసభలకు ఎన్నికైన వారు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సిపిఐ మంచిర్యాల కార్యవర్గ సమావేశంలో పాల్గొని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ మాట్లాడుతూ సిపిఐ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 23న బహిరంగ సభ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. చట్టసభలకు ఎన్నికైన వారు కేంద్రంలో ప్రధాన బాధ్యతల్లో ఉన్న మంత్రులు రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడటం సరికాదని ఆయన తెలిపారు. సమాజ స్థాపన కోసం సెక్యులర్ భావజాలంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ఏర్పడ్డ కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిబ్రవరి 23న నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జోగుల మల్లయ్య, మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, ఖలీందర్ అలీఖాన్, చిప్ప నరసయ్య, వల్ల పూర్ణిమ, భీమనాథుని సుదర్శన్, దాగం మల్లేష్, మిట్టపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. నేడున్నటువంటి రాజకీయ పరిస్థితులపైన, అట్లాగే మనం ఏర్పరచుకున్నటువంటి భారత రాజ్యాంగం పట్ల, అపహాస్యం చేస్తున్నటువంటి పాలకుల పట్ల అనేక విషయాలను ఈరోజు చర్చించుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలి. ఇదే నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల చరిత్రను ప్రజానీకానికి వివరించాలి. పార్టీ శ్రేణుల్ని అంకిత భావంతో, క్రమశిక్షణతో ముందుకు నడిపించాలనేటువంటి లక్ష్యాలపైన చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి వర్గీకరణను సానుకూలంగా కమ్యూనిస్ట్ పార్టీ మద్దతును తెలియపరచడం జరుగుతూ ఉన్నది. అది ఇలా సుప్రీంకోర్టు అనుకూలమైనటువంటి తీర్మానం ఇవ్వడం జరిగింది. దానికంటే ముందే సిపిఐ పార్టీ జాతీయ సమావేశాలలో ఈ ఎస్సీ వర్గీకరణ, ఏబీసీల వర్గీకరణ జరగాల్సిందే అనేటువంటి తీర్మానాన్ని చేసి ఉన్నందువల్ల దాని పట్ల ఇవాళ అడ్డు తగలకుండా సానుకూలమైనటువంటి వాతావరణం, శాంతియుతమైనటువంటి పద్ధతులలో జరగాలనేటువంటి విషయాన్ని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము. అట్లాగే ఈ తెలంగాణ గడ్డ మీద అణచివేతలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగినాయి. తిరుగుబాటు లేకుండా జరుగుబాటు లేదు. ఎవరు కేంద్ర అధికారంలో ఉన్నా, రాజ్యాధికారంలో ఉన్నా, ఇక్కడ రాష్ట్రంలో రాజ్యాధికారంలో ఉన్నా ఉద్యమాలను గౌరవించాల్సిందే, ప్రజా పోరాటాలను గౌరవించాల్సిందే. అవాక్కులు చెవాక్కులు పేలేటువంటి వాళ్ళు ప్రజానీకంలో, ప్రజాక్షేత్రంలో ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని కూడా కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా అత్యవసర కార్యవర్గ సమావేశం ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జోగుల మల్లయ్య గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గ సమావేశాలు పలు అంశాలు చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది.
భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు అడుగుపెట్టినటువంటి సందర్భంగా జాతీయ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు గత డిసెంబర్ 2024 డిసెంబర్ 26 నుండి 2025 డిసెంబర్ 26 వరకు పార్టీ శత జయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది జాతీయ పార్టీ. అందులో భాగంగా వచ్చే నెల ఫిబ్రవరి మంచిర్యాల జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాలలో మంచిర్యాల నియోజకవర్గంలో ఫిబ్రవరి 16వ తేదీన జనరల్ బాడీ సమావేశం, బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం ఫిబ్రవరి 18న, చెన్నూరు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం ఫిబ్రవరి 20వ తేదీన నిర్వహించాలని కార్యవర్గంలో నిర్ణయించడం జరిగింది. మరి అదేవిధంగా 100 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీ అయిన సందర్భంగా ఫిబ్రవరి 23వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సభకు జిల్లా నాలుమూలల నుండి పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు అందరూ కూడా తరలి. కాశీపేట మండలంలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో 100 రోజుల్లో 100% అక్షరాస్యత సాధనకై ముత్యంపల్లి రైతు వేదికలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఐకేపీసీసీలకు బుధవారం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ సహకారంతో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశీపేట మండలాన్ని మార్చి 31 నాటికి 100% అక్షరాస్యత సాధించిన మండలంగా తీర్చిదిద్దాలని సూచించారు. డిఆర్డీఓ కిషన్, డిపిఓ దొంతినేని వెంకటేశ్వరరావు, బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, వయోజన విద్య ప్రాజెక్టు అధికారి అజ్మీరా పురుషోత్తం నాయక్, సిడిపిఓ స్వరూపరాణి, తహసీల్దార్ భోజన్న, ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తి, డ్రిఫ్ట్ శాంకరి, డిఆర్పి జనార్దన్, సువర్ణ, కోఆర్డినేటర్లు సంధ్య, ధనలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా ఈ మండలంలో కాశీపేట మండలంలో ప్రారంభం చేయడానికి మనకి దేవాపూర్లో ఉన్న ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు మనల్ని ఆర్థికంగా సహకరిస్తున్నందుకు మనం వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలపాలి. ఈ మంచి కార్యక్రమాన్ని మనకు మంచి పేరున్న మండలంతో, అది దేవుడి యొక్క ఆశీర్వాదంతో, దేవాపూర్ వాళ్ళ యొక్క ఆర్థిక సాయంతో చేస్తున్నాం. కార్యాచరణలోకి తీసుకురావాలి అంటే కలెక్టర్ గారికి ఆ ప్రోద్బలాన్ని కల్పించి, ఆ ఆలోచన కల్పించి, దేవాపూర్ వాళ్ళ ఆర్థిక సహాయాన్ని పొంది కదా, అది అట్లాంటి ఆలోచన ఎవరికి వస్తుంది? ఉత్తములకే వస్తుంది కదా, ఉత్తములకే వస్తుందా? కాబట్టి పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు కదా. కాబట్టి వారు కూడుకొని వాళ్ళందరికీ కూడా ఆ జిఎం గారిని కలిసి, అక్కడ మేనేజర్ని కలిసి, అక్కడ కలెక్టర్ గారిని కలిసి, కాశీపేట గిరిజనులతోటి ఎక్కువ అనక్షరాస్యులు అంటే అక్షరాస్యులు లేని ప్రాంతం కాబట్టి, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న గిరిజనులు ఉన్న ప్రాంతం కాబట్టి, ఈ కాశీని నేను మరో కాశీగా చేయాలి అంటే ఏదైనా మంచి కార్యక్రమం చేసుకొని పూనుకోవాలని ఆ కార్యక్రమాన్ని అట్లా కార్యాచరణలోకి తీసుకొచ్చిన పురుషోత్తముడికి కూడా మనం ధన్యవాదాలు చెప్పేస్తాం. ఏ దానం చేసినా అది అన్నదానం చేస్తే ఒక పూటకి అడిగిపోతుంది కదా. పెద్దలు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల యొక్క మహిళ ఏ ఒక్క అడల్ట్ మెన్ ఎవరు కూడా మిస్ కావద్దు. కాశీపేట మండలాన్ని నేషనల్ లెవెల్లో 100% లిటరీ మండలిగా మనం తీర్చిదిద్దామని చెప్పేసి వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇన్ని డిపార్ట్మెంట్లు కలిసి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఈవెన్ విఓ అధ్యక్షురాలు ఉన్నా కూడా చిన్నపాటి సంతకాలు చేస్తున్నారు కానీ ఆయన నాట్ సాటిస్ఫైడ్. 100% ఈరోజు ఫైనాన్షియల్ గా మీరు ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో మరి విఓఏస్, సిసిలు మీరు వాళ్ళు చెప్పిన విధంగా దీన్ని మీరు సంతకాలు పెడతా ఉన్నారు. అట్లా కాదు కదా. యాక్చువల్గా ఏంటంటే మనం డిస్కస్ చేసేసి మీరు యాజ్ ఏ ఉమెన్ గా, యాజ్ ఏ ఎస్హెచ్జి మెంబర్ గా చదవండి. చదువు ఒక రోజు వచ్చేది కాదు. ఒకసారి ప్రాక్టీస్ గా, ఒకసారి పేరు, ఒకసారి అంకెలు, అట్లా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తా పోతే ఊర్ల పేరు కానీ తర్వాత వేరుగా 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10 వరకు కానీ అట్లా ఒకసారి
ఏదో వచ్చేసింది కదా అని చెప్పేసి మనం పక్కన పెడితే మాత్రం ఏ విషయంలో మనం ముందుకు. మందమరి మండలంలో మున్నూరు కాపు కుల బాంధవుల ఆధ్వర్యంలో బుధవారం మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలను ఆదుకున్నామని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని, కాపు కులస్తులంతా ఒక్కతాటిపై ఉండి తమ హక్కుల కోసం కలిసి రావాలని సూచించారు. కలిసి ఉంటేనే అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పార్వతి రాజిరెడ్డి, మిట్ట సూర్యనారాయణ, రాగం సంతోష్, గాండ్ల సంజీవ్, దాసరి జనార్దన్, తేనెల శ్యామ్, మాదాసు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి సహకారాలు కూడా చాలా చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మనం అందరం ఒక తాటి మీద నడిచి ఇంకా మనం సహకారాలు ప్రజలకు అందించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ ఇక్కడ మందవల్ల జరుపుకున్నాము. ఇప్పుడు ఎందుకంటే మండలాల వీధిగా ఒక్కొక్క దాని జరుపుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈసారి కూడా ఇక్కడ మనం మందవల్ల చేయాలనే ఆలోచనతో ఈ మందవారి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన మందవారి క్యాలెండర్ కూడా నెక్స్ట్ ఇయర్లో అందరం ఒకటై ఒక కమిటీ ఏర్పడి నెక్స్ట్ మందవారి నుంచి కూడా కంటిన్యూ చేద్దామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మందమరిలోని మున్నూరు కాపు సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మన మున్నూరు కాపులందరూ కూడా ఐక్యతతో అన్ని రకాల ఉద్యమాలకు సమాయత్తమైతే బీసీల హక్కుల కోసం పోరాడాల్సినటువంటి ఆవశ్యకతని అందరూ గుర్తించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ క్యాలెండర్ ప్రతి సంవత్సరం మంచిర్యాలలో ఆవిష్కరిస్తున్నాం, కానీ ఈ సంవత్సరం మందమరిలో ఆవిష్కరించుకుంటున్నాం. ఇది పూర్తిగా మన జిల్లా అధ్యక్షుడు చిత్త సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మిట్ట లచ్చన్న సారథ్యంలో ప్రతి సంవత్సరం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. మరి ఈసారి కూడా లచ్చన్న ఆధ్వర్యంలో మందమరిలో జరుపుకోవడం అనేది ఒక శుభ సూచకం. కాబట్టి మున్నూరు కాపులందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి ఐక్యతతోటి మనం ఇవాళ బీసీల హక్కుల కోసం ఏదైతే ఉద్యమాలు నడుస్తున్నాయో ఆ ఉద్యమాలలో మన అందరం కూడా మమేకమై నేను ఎవరికంటే తక్కువ కాదు, నేను కూడా నా హక్కుల కోసం పోరాడాలనేటువంటి ఆకాంక్షతోటి ముందుకొస్తే ప్రతి ఉద్యమంలో మున్నూరు కాపుల హక్కులు కూడా కాపాడబడతాయి, మున్నూరు కాపులకు కూడా న్యాయం జరుగుతుంది. మరి ఎవరు కూడా నాకేంటి అనుకుంటే ఏ ఉద్యమం కూడా సక్సెస్ అయింది చరిత్రలో లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ నా వంతుగా మున్నూరు కాపు సంఘానికి నేను ఒక మున్నూరు కాపుగా మద్దతు కొనసాగిస్తా. నేను కూడా మున్నూరు కాపు సంఘం కార్యక్రమాలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించిన 26వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ నాంపల్లి మాధవి శ్రీనివాస్. 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా 26వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపిన నాంపల్లి మాధవి శ్రీనివాస్. ఎంఆర్పీఎస్ ఉద్యమం చారిత్రాత్మకమైనదని తెలిపిన బీసీ కవులు, కళాకారులు, మేధావుల ఐక్యవేదిక కన్వీనర్ దరువు అంజన్న. సిపిఐ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.